ఈరోజు మనకి కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అతిథి అతిథి స్పీకర్ గా రావటం, ఆయన గురించి కొంచెం పరిచయం చేయమని ఇచ్చే సౌభాగ్యం నాకు దొరకడం వల్ల కొంచెం క్లుప్తంగా పరిచయం చేయడం జరుగుతుంది. ఇవాళ మన ఇవాటి మన ప్రవచనకర్త ప్రణవానంద ప్రభు. ఈయన ఒక సాంప్రదాయమైన వైష్ణవ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే దైవభక్తి, దేవతల ఆరాధన, హరికథ, శాస్త్రాలను చదవడం అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాక తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అమెరికాకు వెళ్లకుండా ప్రభు తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేశారు. తర్వాత రాధనాస్వామి మహారాజ్ దగ్గర దీక్ష పొంది ఆయనకు ఒక వ్యక్తిగత సేవకుడుగా కూడా సేవలు అందించారు. ఇస్కాన్లో చాలా ప్రసిద్ధిగాంచిన గోవర్ధన ఇకో విలేజ్ అనే ఫామ్ కమ్యూనిటీలో కూడా వంటశాల విభాగంలో చాలా విశేష సేవలు అందించారు. ప్రభు ఓ 1000 గంటలకు పైగా ఉపన్యాసాలు అందించారు. యూట్యూబ్లో 6 లక్షల మంది సభ్యులు మరియు ఇన్స్టాగ్రామ్లో 2 లక్షల కంటే పైగా మంది అనుచరులు కలిగి ఉన్నారు. భగవద్గీత మరియు ఇతర శాస్త్ర జ్ఞానాన్ని సమాజము, పిల్లలకు, యువతకు, ఇంకా పెద్దవాళ్ళకు కూడా పంచేందుకు అతి అతి వైభవంగా ప్రచారం సాగిస్తున్నారు. అలాగే కాకుండా సుమన్ టీవీ, ఐ డ్రీమ్స్ టీవీ ఛానల్స్ లో కూడా ప్రసంగించారు. ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు ఉపన్యాసాల ద్వారా విస్తృతంగా ప్రసిద్ధి చెందిన ప్రభు హిందీలోను, ఇంగ్లీష్లోను కూడా ఉపన్యాసాలు బాగా అందిస్తారు. ఆయన ఉత్తర తెలంగాణలో ఉండే ఆదిలాబాద్ అనే ఇస్కాన్ ఆలయం ఇన్ఛార్జ్గా ఇప్పుడు సేవలు అందిస్తున్నారు. ఆ అందమైన ఆలయాన్ని నిర్మించాలని ఎంతో కృషి చేస్తున్నారు. అంటే ఆదిలాబాద్ అంటే మనకి గుర్తొచ్చేది ఆదివాస ప్రాంతాలు. అక్కడ వందలాది మంది అవసరాలకు ప్రసాదం అందించే అన్నదాన సేవ యొక్క డైరెక్టర్ కింద కూడా పనిచేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా 2024లో ప్రభుకి ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ప్రెస్టీజియస్ స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు కూడా ఆ, అందించడం జరిగింది. ఇవాళ ఆయన మన తిరుప్పావై ప్రోగ్రాంకి రావటము, అది కాకుండా దుబాయ్లోనే ఉంటూ మన దామోదర దేశం ఆ, అందరికీ ఈ తిరుప్పావై యొక్క వైభవం, ఇవాళ పాఠం యొక్క వైభవం అందించడానికి సిద్ధంగా ఉండడం మనకి చాలా చాలా అదృష్టం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. వెల్కమ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ టు యూ అండ్ మాతాజీ అండ్ ఆల్ ద డివోటీస్. అందరికీ మా ప్రణామాలు. దామోదర్ దేశ్లో ఉంటూ దామోదర్ దేశ్ భక్తుల యొక్క సేవ చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు గోదాదేవి 20వ పాసురం తిరుప్పావై. కర్కటే పూర్వఫాల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వాంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. వరాహస్వామి భూమిదేవికి ఒక ఉపదేశం చేశారు. మా భగవంతుని తెలుసుకోవటం అన్నిటికంటే సులభమైన మార్గం, అన్నిటికంటే త్వరగా, అన్నిటికంటే చక్కగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఎవరికైనా ఉంటే వారు భగవంతుడికి పుష్పములు సమర్పించాలి, పుష్పమాలికలను సమర్పించాలి, భగవంతుణ్ణి నోరారా కీర్తించాలి. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం నాస్తైవ నాస్తైవ గతిరన్యథ. కలియుగం యొక్క ధర్మమైన నామ సంకీర్తన, భగవంతుని ప్రేమతో భగవంతుడి యొక్క నామ జపం చేయటం, భగవంతుడి యొక్క గుణకీర్తులను పాడటము, ఈ రెండూ ఎవరైనా చేస్తే వారు తప్పకుండా నా దగ్గరకు వస్తారు అని చెప్తే, అయ్యా చాలా ఈజీ మార్గం చెప్తున్నావే నువ్వు. పూలమాలలు కట్టాలి అంతేనా? నీ నీ యొక్క నామాన్ని చెప్పాలి అంతేనా? ఈ రెండు చేస్తే వచ్చేస్తామా అంటే వరాహస్వామి అన్నారు, ఇవి వినడానికి చాలా ఈజీగానే ఉంటాయండి, కానీ చేయటం చాలా కష్టము. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క సేవలో చాలా కాన్షియస్నెస్ ఇన్వాల్వ్ అయ్యి చేయాలండి. ఏ చిన్న సేవ అయినా సరే భగవంతుడి దగ్గర చిన్న సేవ పెద్ద సేవ అంటూ ఉండదండి. ఏ సేవ మనది చిన్నది పెద్దది అవుతుంది అంటే ఎంత మనస్సు ఆ సేవలో పెట్టామో దాన్ని బట్టి అది చిన్న సేవ పెద్ద సేవ అవుతుంది. ఒక రూమ్ని ఊడ్చే సేవ, ఒక ఆలయాన్ని ఊడ్చే సేవ అయినా మనకు వచ్చిందనుకోండి, మనం పూర్తి మనస్సు పెట్టి చేస్తే అది చాలా పెద్ద సేవ అయినట్టు.
ఏదో ఒక ప్రవచనం చెప్తున్నాం అనుకోండి, పూర్తి మనసు పెట్టకుండా ఏదో చెప్పావా అన్నట్టు చెప్పినా సరే అది చాలా చిన్న సేవ అయిపోయినట్టు. కాబట్టి భగవంతుడు మన యొక్క భావాన్ని అర్థం చేసుకునే వ్యక్తి. అయితే స్వామి మరి వీళ్ళందరికీ ఎలా తెలియాలి, పూలమాలలు ఎలా కట్టాలో, నీ యొక్క నామ సంకీర్తన ఎలా చేయాలో అని అంటే, మరి నేర్పించు నువ్వే అని అంటే, భూమిదేవి సాక్షాత్తుగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఒక కర్తవ్యాన్ని ఆవిడ పైన వేసుకొని మరీ ఈ లోకంలో అవతరించింది. గోదాదేవిగా మాలలు ఎలా కట్టాలి, భగవంతుడి యొక్క గుణకీర్తులని ఎలా పాడాలి, ఆ యొక్క వ్రతంలో 10 మంది గోపికలు నిద్రపోగా అంతమంది ఉన్నా సరే ఈ 10 మందినే లేపడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళందరినీ మేల్కొల్పి, నందమహారాజ్ని మేల్కొల్పి, ముందు ఇద్దరు భటులు ఉన్నారు వాళ్ళిద్దరినీ కూడా పర్మిషన్ అడిగి, మన యొక్క ప్రథపదక్షక గురు, తర్వాత శిక్షా గురు, తర్వాత దీక్షా గురు, దీక్షా గురువుల నుంచి మంత్రము, మంత్రం నుంచి శక్తి, శక్తి నుంచి భగవంతుడు, అలా నందగోపాలుడు, యశోదమ్మ, బలభద్రుడు, దాని తర్వాత శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చేద్దామని అనుకుంటే మధ్యలో ఒక ఆర్డర్ మిస్ అయిపోయింది చూడండి. ఎలా మనం భగవంతుని చేరుకోవాలి? భాగవతోత్తములు అందరితో కలిసి చేరుకోవాలి. భాగవత భక్తులందరి యొక్క సాంగత్యంలో కలిసి మనం చేరుకోవాలి. ఎక్కడికి చేరుకోవాలి? మన యొక్క గురువుల దగ్గరికి చేరుకోవాలి. మన గురువుల దగ్గర నుంచి చేరుకున్నాక మనకు ఎవరైతే దీక్ష ఇచ్చారో వారి ద్వారా, మన పూర్వాచార్యుల ద్వారా మంత్రము లభించి, మంత్రం ద్వారా శక్తి, శక్తి ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక ఆధ్యాత్మిక బలం, దాంతో మనం చేసే సేవలు, దాని తర్వాత కృష్ణుడు అని పాపం అనుకున్నది. కానీ మధ్యలో ఇంకొకటి మిస్ అయిపోయింది. భగవంతుడు ఉండే ముందు శ్రీమతి రాధారాణి ఉంటుంది అని. మనకి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నప్పిన్నై అనే ఒక పర్సనాలిటీ గురించి ఆల్వార్లు, ఆచార్యులు అందరూ కూడా మెన్షన్ చేస్తారు. మనం ఆల్రెడీ ఒకసారి రాధారాణి ఎవరు అనే ఒక ప్రవచనం చేసుకున్నప్పుడు నప్పిన్నై తత్వం చాలా క్లోజ్గా రాధాతత్వంగా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అయ్యో డైరెక్ట్గా కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం ఏంటి, రాధారాణి ద్వారా కదా, అమ్మ ద్వారా కదా స్వామిని ఆశ్రయించాలి అని నప్పిన్నై దగ్గరికి వస్తారు. వచ్చాక నంద నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయి. ఎప్పుడు చూడండి మన యొక్క గొప్పతనం ఏముంది, మన యొక్క ఐడెంటిటీ దేంతో ఉన్నది అని అంటే, మన పెద్దలతో, మన గురువులతో, మన యొక్క ఆచార్య పరంపరతో, వాటితో మన ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి అటు సాక్షాత్తుగా నప్పిన్నై కృష్ణుడి యొక్క పిరాటి అని అంటారు. అటువంటి ఆవిడ్ని కీర్తిస్తూ కూడా నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయి అని గోదా గోష్ఠి అన్నదన్నమాట. కాబట్టి మనకి నిజమైన ఇంట్రడక్షన్ ఏదైనా ఉంది అని అంటే అది మనకుండే భక్తుల యొక్క మనకుండే ఒక రిలేషన్షిప్, మన గురువులు ఆచార్యులతో మనకుండే ఒక రిలేషన్షిప్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకుండే సేవ. దాని తర్వాత పాపం వీళ్ళందరూ నప్పిన్నయ్యని కీర్తించంగానే నప్పిన్నయ్య లేచింది, బెడ్ మీద నుంచి ఆ యొక్క పంచశయన తెల్ మేలేరి అని అంటుంది అనమాట. ఆ పంచశయనం పైన పడుకున్న ఆవిడ లేచి ఇలా డోర్ తీద్దామని వెళ్ళంగానే కృష్ణుడు ఇలా పట్టేసుకొని లాగేస్తాడనమాట. నప్పినవి మళ్ళీ ఆ యొక్క పంచశయనం పైన పడుకుంటుంది. తర్వాత కృష్ణుడు నప్పిన్నయ్య అనుకుంటుంది, సరే నేను వెళ్తే నేను వెళ్ళి డోర్ తీస్తే కష్టం అనుకోని ఈయన వెళ్ళి సాక్షాత్తుగా ఈయనే ఉద్ధరిస్తారేమో బయట ఉండే వాళ్ళని అని అనుకున్నది. పాపం నప్పినయ్య పడుకున్నది. నప్పినయ్యని చూస్తూ మళ్ళీ కృష్ణుడు కూడా పడుకున్నాడు. ఎవరు వెళ్ళట్లేదా ఇటు? నప్పినయ్య వెళ్తుంటే ఆపేశాడు, ఈయన వెళ్ళాడు. అప్పుడు బయట ఉండే వాళ్ళందరూ కూడా కృష్ణుడిని అడుగుతున్నారనమాట, అయ్యా కృష్ణ ఏం చేస్తున్నావు నువ్వు? 33 మున్చెండ్రు అమరர்கள். అయ్యా 33 కోట్ల మంది దేవతలు వచ్చి పిలిస్తేనే నువ్వు పలుకుతావా? మాలాంటి చాలా సింపుల్ అయిన వ్రజగోపికలు వచ్చి పిలిస్తే నువ్వు పలకవా అని గోదాదేవి కృష్ణుణ్ణి ఒక రకంగా ఆక్షేపణ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంది. బయట పొగుడుతున్నట్టే ఉందండి, కానీ లోపల కొద్దిగా చివాట్లు కూడా పెడుతున్నట్టే ఉంది. ఆడవాలి మాలకు అర్థాలే వేరులే అంటారు కదండి, అలా మాట్లాడుతుంది అనమాట గోదాదేవి ఇక్కడ. అయ్యా 33 మున్సెండ్రు అమరர்கள். మనకి చాలామంది అడుగుతుంటారు, ఇప్పటికి కూడా చాలామంది ఎక్కడికి ప్రోగ్రామ్కి వెళ్ళినా సరే సనాతన ధర్మంలో 33 కోట్ల మంది, 33 కోట్ల మంది దేవతల, 3 కోట్ల మంది, ఇప్పుడు ముక్కోటి ఏకాదశి వస్తుంది కదండి. కాబట్టి ఎంతమంది దేవతలు ఉన్నారయ్యా అంటే నిజంగా 33 కోట్ల దేవతలే ఉన్నారు. ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు,
అష్టవసువులు, ఇద్దరు అశ్వినీ దేవతలు అని వీళ్ళందరూ వేరియస్ డిపార్ట్మెంట్స్ని భగవంతుడి యొక్క సృష్టి కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వేరే వేరే డిపార్ట్మెంట్లలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. వారి కింద కోట్ల మంది, అంటే కోట్లు అంటే కేవలం కోట్లు కాదండి, ఎంతో లెక్క లేనన్ని మంది స్వామి కింద పరిచర్య. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత శృణ్వంతి దివ్యైస్తవై, అందరూ దేవుళ్ళు కూడా, అందరూ దేవతలు కూడా స్వామి యొక్క సేవలో, స్వామి యొక్క ఆరాధనలో నియమింపబడి ఉన్నారన్నమాట. ముప్పత్తు మూవర్ మున్సెన్రు అమరర్ఘల్, వాళ్ళందరినీ కాపాడడానికే నువ్వు అవతరిస్తావు, వాళ్ళందరినీ మాత్రమే నువ్వు ఉద్ధరిస్తావు. ఇక్కడ చూడండి ఎంత విచిత్రమో. ఇక్కడ ఇద్దరికి కాంపిటీషన్ నడుస్తుంది. నప్పిన్నయి ఏమో కృపిస్తానంటుంది, నప్పిన్నని లాగేసి కృష్ణుడు నేను వెళ్తాను అనుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ కాంపిటీషన్. రాధారాణి ఇంకా కృష్ణుడు ఎప్పుడు కూడా జీవుల పట్ల ఎవరికి కృప చూపించాలి, ఎవరి ముందు కృప చూపించాలి, ఎవరి ముందు కృప చూపించాలి అని పాపం చాలా పోట్లాటలు నడుస్తూ ఉంటాయన్నమాట. అంటే చూడండి, ఒకళ్ళని మంచి బాగు చేయడానికి వాళ్ళు పరితపిస్తూ ఉంటారట. ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారో చెప్పండి ఒక్కసారి. కృష్ణుడు అనుకుంటున్నాడు, నా పిన్న వెళ్ళిపోయి ఇక ఆవిడ అనుగ్రహం ఇచ్చేస్తే అందరూ స్వామి బెస్ట్, అమ్మనే బెస్ట్ అని అనుకుంటారేమో, అందుకోసం వెనకాలకి లాగేసి నేనే వెళ్తాను నా వాళ్ళని ఉద్ధరించడానికి అని ఈయన బయలుదేరాడు. పాపం కృష్ణుడికి తెలియదు అనమాట. అయ్యా, నువ్వు ఎంత అనుకున్నా సరే ఆ విషయం ఆల్రెడీ లీక్ అయిపోయింది, ఆ సీక్రెట్ అందరికీ తెలుసు, అందుకే మేము రాధారాణి యొక్క శ్రీచరణాలు పట్టుకొని నీ దగ్గరికి వస్తాము. ఎందుకంటే అమ్మ యొక్క కరుణ, రాధారాణి యొక్క కృప ఆ, చెప్పలేనిదండి. మనం జపంలో నిద్రపోతూ ఉంటే కృష్ణుడు చూస్తాడంట, చూడు చూడు వాడు ఎలా నిద్రపోతున్నాడో జపం చేసుకుంటూ అని, అంటే రాధారాణి అంటుందట, అది నీ నామ తప్పు. ఎంత బోరింగ్గా ఉంది అనుకుంటా, లేదా ఎంత కష్టంగా ఉంది అనుకుంటా నీ యొక్క నామం తెప్పించుకోవడానికి, అందుకు నిద్రపోతున్నాడు, కానీ మావాడు చాలా మంచోడు అని ఆయనని ఆక్షేపణ చేస్తూ, ఆయన లోపల ఉండే కృపా కరుణ ఎప్పటికీ కూడా తగ్గకుండా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ కాంపిటీషన్ నడుస్తుంది. రామాయణంలో ఒక విషయం చెప్తారు, ఇప్పుడైతే చమత్కారంగా చెప్తారులేండి. ఎప్పుడైతే విభీషణుడు వీళ్ళందరినీ చూస్తుంది, సీతమ్మ తల్లి అయోధ్యకు వచ్చాక, రామచంద్ర, ఈ విభీషణుడికి నువ్వు శరణాగతి చేసావా? శరణాగతి, విభీషణుడి యొక్క శరణాగతిని యాక్సెప్ట్ చేసావా? ఆ? ఈయన ఎలాంటి వాడో తెలుసా, నన్ను తిట్టాడు లంకలో అని అంటుంది అనమాట సీతమ్మ తల్లి. రామచంద్రుడు అంటాడు, అమ్మా ఎప్పుడు తిట్టాడు విభీషణుడు నిన్ను అని అంటే, రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు లంకలో నేను ఉన్నప్పుడు, హే రావణ, ఈవిడ ఎందుకు తీసుకొచ్చావు? ఈవిడ వల్ల మొత్తం లంక భగ్నం అయిపోతూ ఉంటుంది, మనందరం చనిపోతూ ఉంటాము, ఈవిడిని ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్ళిపోవు అని అన్నాడు విభీషణుడు. నన్ను ఎంత ఆక్షేపణ చేశాడు. నా అటెంప్ట్ వాడిని నువ్వెందుకు శరణాగతి చేస్తున్నావు అని అంటే, రాముడు వెంటనే విభీషణుడికి డిఫెన్స్లో మాట్లాడాడు. ఏమన్నారట రామచంద్రమూర్తి, అమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు, ఎందుకు చెప్పాడు? అది నీ మంచి కోసమే చెప్పాడు, నేను రక్షించడం కోసం చెప్పాడు, అంతేకాని నీ పైన ఆక్షేపణ చేయడానికి కాదు అని కృష్ణుడు డిఫెన్స్లో మాట్లాడుతూ ఉన్నారట తన యొక్క శరణాగతి చేసిన భక్తుడికి. కానీ సీతమ్మ తల్లి ఎందుకండి ఇలా అన్నది అని అంటే, భగవంతుడికి తన భక్తుల పైన ఎంత ప్రేమ ఉన్నది అని చూపించడానికి. కాబట్టి వీరిరువురు, సీతారాములు, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణలు ఎప్పుడు పోటీ అనమాట. నేను కురిపిస్తా, నేను కురిపిస్తా, నేను కురిపిస్తా అంటే నేను కురిపిస్తా ఆ, అని ఒకళ్ళకి ఒకళ్ళు వారు సిద్ధమైపోతూ ఉంటారు. అవునా కాదా అండి? ఎన్నిసార్లు భగవంతుడు దేవతల కోసం అవతారాలు స్వీకరించారు. రామచంద్రమూర్తిగా వచ్చారు, కృష్ణుడిగా వచ్చారు, నారసింహుడిగా వచ్చారు, ఆ, తర్వాత శ్రీకృష్ణ భగవానుడిలా వచ్చారు. భూమిదేవి ఎప్పుడెప్పుడు మొరపెట్టుకున్నా అప్పుడప్పుడు స్వామి అవతరించారు, అందరినీ రక్షించడానికి వచ్చారు. ఎటువంటి వాడట ఆయన అంటే, మనసులో ఏదైతే ఉన్నదో అదే మాట్లాడతాడు, అదే చేస్తాడు. అటువంటి గుణం కలిగిన వాడు భగవంతుడు. ఇప్పుడు చూడండి, అది మంచి గుణం అండి. ఎప్పుడైనా సరే మన మనసులో ఏదుందో మన మాటలలో ఉండాలి, మన మాటలలో ఏదుందో అదే మన చేష్టలలో ఉండాలి. ఎప్పుడైతే మనం మనసులో ఒకటి పెట్టుకొని మాట ఒకటి మాట్లాడతామో, మాట ఒకటి మాట్లాడుతూ ఆచరణ ఒకటి చేస్తామో, అది ఒక వైష్ణవ బిహేవియర్ కాదనమాట.
ఒక భగవద్భక్తుడికి ఉండవలసిన లక్షణం కాదది అని అంటారు. ఒకసారి ప్రవచనంలో చెప్తూ ఉంటే ఒక ఆయన అన్నాడు, ప్రభుజీ, మేము మనసులో కూడా చెడే ఆలోచిస్తాం, చెడుగానే మాట్లాడతాం, చెడే చేస్తాం, అంటే ఇది మంచి గుణమేనా? అంటే అన్వయం కూడా మనకు తెలియాలండి. మనసులో ఒకటి ఉండాలి, మాట అదే ఉండాలి, చేస్తే ఒకటే ఉండాలి. అంటే మనసులో ఉండే ఆలోచనే మంచిదై ఉండాలి, దాని తర్వాత మాట్లాడటము మంచిదై ఉండాలి, దాని తర్వాత ఆచరించటము మంచిదై ఉండాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో, ఎప్పుడైతే మనం అలా ఉంటామో, అప్పుడే మనకి భగవంతుడి యొక్క కృప లభిస్తుంది అని అంటారు. తర్వాత ఈ పాసురంలో అంటుంది, కృష్ణుడి దగ్గరికి ఎవరైనా శత్రువులు వస్తారనుకోండి, వాళ్ళకి చెమటలు పట్టిచ్చేస్తాడట కృష్ణుడు. అందరూ సినిమాలో డైలాగులు రాసే వాళ్ళందరూ తిరుప్పావై చదివినట్టున్నారు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు. ఆ? చెమటలు వచ్చేస్తాయట ఆయన యొక్క శత్రువులందరికీ కూడా. కానీ తర్వాత ఏమంటుంది, ఇది చెడ్డ గుణమా? కాదు, విమల. అంటే ఆయనకి ఎటువంటి చెడు, ఒక చిన్న నల్ల మచ్చ కూడా అంటదట. మీరు చూడండి, ఇక్కడ గోదాదేవి ఏమంటుంది, ఎవరైతే శత్రువులు తన దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ చెమటలు పట్టించే రకం మావాడు అని అంటుంది. అంతేనా అండి? కానీ కృష్ణుడు భగవద్గీతలో ఏమన్నారు? సమోహం సర్వభూతేషు అని అన్నాడు. కృష్ణుడు భగవద్గీతలో నాకు అందరూ సమమే అని అంటే, ఇక్కడ శత్రువులకి చెమటలు పట్టించేస్తున్నాడు అని ఎలా అంటుంది గోదాదేవి? మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉన్నదండి. సమోహం సర్వభూతేషు అనంటే భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ఎవరు వచ్చినా సరే ఆయనని సమానంగా చూస్తాడట. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఆయన దగ్గర ఉండేవేమిటి అని చూడడట. యాదశ్చాచరణం ధ్రువశ్చ వయ విద్యా గజేంద్రశ్చ కా కుబ్జాయాం కిము నామరూపమధికం కిం తత్ సుధామోదనం వంశక్కో విదురశ్చ యాదవపతేరుగ్రశ్చ కిం పౌరుషం భక్తాచుష్టతి నహి గుణై భక్తి ప్రియో మాధవ. సమోహం సర్వభూతేషు అన్న అర్థం ఏమిటి భగవంతుడికి అనంటే, తనని శరణాగతి చెయ్యడానికి వచ్చిన వారు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ లోపల ఉండే భేదములు చూడడాయన వెంటనే శరణాగతిని యాక్సెప్ట్ చేస్తాడు. అటువంటి లక్షణం కలిగిన వాడు రామచంద్రమూర్తి ఎంతో ఓపికతో చూశాడండి, రావణాసుడు తన మనసును మారుస్తాడా అని. అసలు రావణాసుడు ఎంత గర్వం కలిగిన వాడు అని అంటే, ఆయనకు అసలు భూమి ఎలా ఉంటుందో కూడా తెలియదట అండి. అంటే ఎప్పుడు ఇలా ఆకాశాన్ని చూస్తూ నడుస్తుండేవాడట. మేము ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఒక ప్రదేశం నుంచి వెళ్తున్నాం అనమాట. అక్కడ మాది ఫస్ట్ రోలో సీట్ ఉండింది. అయితే ఒక ఆయన కాళ్ళు ఇలా లేపి ఆ ముందుండే బోర్డు ఉంటుంది కదండి, దానికి పెట్టి కూర్చున్నాడు అనమాట, మా పక్కన కూర్చున్న ఆయన. అయితే ఎయిర్ హోస్టెస్ వచ్చింది, సార్ ప్లీజ్ రీడ్ దిస్ అని అన్నది, వెళ్ళిపోయింది అంతే. అయితే ఆయన చదివి కాళ్ళు దింపేశాడు. అయితే మేము అనుకున్నా ఏంటబ్బా ఏం రాస్తుంది అని ఇక్కడ ఉంటే, అక్కడ కనిపిస్తూ ఉందన్నమాట, కీప్ యువర్ విజన్ ఆన్ ద స్కై బట్ ఫీట్ ఆన్ ద లెగ్, ఫీట్ ఆన్ ద గ్రౌండ్ అని రాస్తుంది అక్కడ. కాబట్టి మనము శ్రీల ప్రభుపాదుల వారు ఒక విధంగా చెప్పినట్టు చూస్తే దీన్ని సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని అంటే, మనకి గర్వం ఉందనుకోండి, భగవంతుడు ఎప్పుడు కూడా మనం చేసే సేవలు, మనం చేసే సాధన, వాటిని అంత సీరియస్గా తీసుకోనండి. గర్వంతో, ఒక రకమైన అహంకారంతో చేసే సేవ ఎటువంటిది అని అంటే, మీరు చూడండి ఇప్పుడు ధనుర్మాసంలో పొంగలి చాలా విశేషంగా చేస్తారు. చక్కెర పొంగలి ప్రొద్దు ప్రొద్దున ధనుర్మాసంలో ఇంత చలిలో మీరు తిన్నారనుకోండి, భగవంతుడి యొక్క ప్రసాదం పుచ్చుకున్నారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. చక్కెర పొంగల్ చేయటం కూడా చాలా కరెక్ట్గా రావాలి, అప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట. చక్కెర పొంగల్లో వేయవలసిన ఒక స్పెషల్ మసాలా ఉంటుంది, తెలిసినా మీకు? ప్రభుజీ మీరు తిరుప్పావై క్లాస్ ఇస్తారంటే చక్కెర పొంగల్ రెసిపీ చెప్తున్నారు అని అనుకోకండి, మీకు పనికొస్తుంది అని చెప్తాను. ఈ క్లాస్ అన్నిటికంటే మీరు చక్కెర పొంగల్ రెసిపీ బాగా చెప్పాడు ప్రణవానంద దాస్ అనుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే చక్కెర పనిలో ఒక మసాలా వేయాలి. దాంట్లో కొద్దిగా జాజికాయ, కొద్దిగా మిరియాలు, లవంగం, పెద్ద ఇలాయచి, చిన్న ఇలాయచి, జావిత్రి, వీటన్నిటినీ చాలా స్లిమ్ ఫ్లేమ్లో రోస్ట్ చేయాలన్నమాట. రోస్ట్ చేసి అది గర్ 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 అని పౌడర్ తిప్పేసి పెట్టుకోవాలి. దాన్ని కొద్దిగా చక్కెర పొంగులో వేయండి, కొద్దిగా పచ్చకర్పూరం వేయండి, చాలా బ్రహ్మాండంగా వస్తుంది.
సరే ప్రభుజీ, మీరు చెప్పినట్టు మేము ఈ చక్కెర పొంగల్ చేసాం, అన్నీ చేసాము. మంచిగా స్వామికి నైవేద్యం పెట్టే ముందు ఒక గుప్పడు మట్టి తీసి అందులో వేసి కలిపేసి పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది కృష్ణుడికి? కృష్ణుడు స్వీకరించాక భక్తులకి ఎలా ఉంటుంది? వాళ్ళు మీరేసిన జాజికాయ గుర్తుంటుందా? మీరేసిన ఏ2 కౌ ఘీ గుర్తుంటుందా? లేదా మీరేసిన పచ్చకర్పూరం గుర్తుంటుందా? మీరు వేసిన ఆర్గానిక్ జాగరీ పౌడర్ గుర్తొస్తుందా? ఆ మట్టి క్రక్ 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 అని నోట్లో ఏదైతే వస్తుందో అదే గుర్తొస్తుంది, అంతే కదండి. అలానే అహంకారంతో భగవంతుడికి చేసే సేవ అటువంటిది. స్వామికి అది పాలెటబుల్ కాదు, ఆయనకి దాన్ని ఆస్వాదించలేరు మనం చేసుకున్న సేవ. వినయం కావాలి. ఎవరికైతే వినయం లేదో, ఎవరికైతే అహంకారం ఉందో, ఎవరికైతే భక్తుల్ని ద్వేషిస్తూ ఉంటారో, ఎవరైతే ఆ, స్వామిని అంటూ ఉంటారో, అటువంటి శత్రువులకు చెమట పుట్టించేవాడాయన. అటువంటి స్వామిని గోదాదేవి అంటుంది, అయ్యా నువ్వు శత్రువుల్ని చెమట పట్టిస్తూ ఉంటావు కదా, దేవతలు అడిగినందుకు ముప్పత్తు మూవరు మునిసెండ్రు, అంతమంది వచ్చి నిన్ను అంతంత పెద్ద పెద్ద వాళ్ళు ఆశ్రయిస్తే అప్పుడు నువ్వు వాళ్ళని వెళ్ళి సంహరించి వాళ్ళకి కావాల్సిన కప్పం అని అంటే ఏమంటారంటే సొమ్ము అని అంటారు చూడండి. వాళ్ళందరికీ దేవతలుకి పొందవలసిన సొమ్ము ఏదైతే ఉందో, ఇప్పుడు రాక్షసుడు అంటే ఎవడండి? వేద విరుద్ధంగా ఎవరైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు రాక్షసులు అని అర్థం. యజ్ఞయాగాది క్రతువులందరూ కూడా ఆపేస్తూ ఉండేవారనమాట ఈ రాక్షస సంతతికి చెందిన వాళ్ళు. అప్పుడు దేవతలకి వాళ్ళకి చెల్లాల్సిన పైకం కప్పం అనేది దొరికేది కాదు. ఏంటి వాళ్ళకి చెల్లవలసినది అంటే యజ్ఞం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవతలకి శక్తి లభిస్తుంది. అందుకే ఇత పూర్వం నిత్యము హోమాది కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉండేవన్నమాట. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటూ ఉండేది. కానీ మనం కూడా ప్రతిరోజు యజ్ఞం చేస్తున్నామండి. యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని మనం స్వామి భగవద్గీతలో ఉపదేశం చేశారు. ఎవరైతే నియమంగా చాలా కేర్ఫుల్గా జపం చేసుకుంటామో, అటువంటి జపం వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఆ స్వామికి బలం చేకూరుస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మీరు హోమాది యజ్ఞాది కార్యక్రమాలలో మీరు వైదికమైన హోమంలో పాల్గొన్నారనుకోండి, అక్కడ కలశ స్థాపన అని చేస్తారు, కుంభము అని అంటారు, దాని తర్వాత బింబము అని అంటారు, దాని తర్వాత యజ్ఞము అని అంటారు. వీటన్నిటిని సూత్రంతో జత చేరుస్తారనమాట. అయితే యజ్ఞంలో నుంచి వచ్చిన శక్తిని బింబంలోంచి, బింబంలో నుంచి కుంభంలో నుంచి, కుంభంలో నుంచి స్వామి యొక్క శ్రీమూర్తి లోపల మండలం, మండలము, ఆ, హోమము, దాని తర్వాత కుంభము, వీటిలో నుంచి బింబము స్వామి యొక్క రూపంలోకి ప్రతిపాదన చేస్తూ ఉంటారనమాట. వాటిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మొత్తం యజ్ఞ ఫలాన్ని ఫస్ట్ తీసుకొని స్వామికి అర్పణ చేస్తారనమాట. స్వామికి అర్పణ చేస్తే భగవంతుడు బాగుంటే అందరు బాగుంటారు, అంతే కదండి. అలా మనం చేసుకునే జపం, మనం చేసుకునే వైదికమైన కార్యక్రమాలు, మనం చేసుకునే భగవత్ సాంగత్యం, మనం చేసుకునే ఆరాధన, మన ఇంట్లో మనం శ్రీ విగ్రహాలకు చేసుకునే సేవ, ఇవి మనం చేసుకునే భాగవత పఠన, ఇవన్నీ దేనికి అనంటే ధర్మము వర్ధిల్లాలని. ధర్మం ఉండుట అన్నిటికంటే ముఖ్యం. ఆసురీక శక్తులన్నీ కూడా తగ్గిపోయి, మనం ఇప్పుడు దీని తర్వాత హిందీ క్లాస్లో వర్స్ ఇప్పుడే చూస్తూ ఉంటే అదంతా కలియుగంలో జరిగే దురాచారం పైన ఉన్నదనమాట. ఇలా కలియుగంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది, ఎలా వాళ్ళు ఆలోచిస్తారు, ఎలా వాళ్ళని ఇబ్బంది, ఇదంతా కలియుగ కలో దోష నిధే రాజన్. అటువంటి కలియుగంలో ఏం చేస్తామండి? ఇటువంటి సాంగత్యమే మనకి ఒక గొప్ప హోప్ అన్నమాట. దెర్ ఇస్ నో అదర్ హోప్ అండి. ఈ ప్రపంచంలో మనం ఉద్ధరింపబడాలి అనంటే, మనం కానీ మారాలి అనంటే, మనం కానీ మంచి మార్గంలో నడవాలి అనంటే, ఇంత చక్కటి భగవత్ సాంగత్యం మనకి ఏదైతే ఉందో దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. గోదాదేవి బయటికి అంటూ ఉన్నదనమాట, కృష్ణ నువ్వు ఇంతమందిని రక్షించేవాడివి, నీ యొక్క శత్రువులకి చెమటలు పట్టించే స్వభావం కలిగిన వారి, దేవతలందరినీ రీఇన్స్టిట్యూట్ చేసే ఒక శక్తి సామర్థ్యం కలిగిన వారు. చూడండి, చాలామంది ఈ ప్రపంచంలో ఏమంటారంటే చాలా అమాయకంగా కూడా ఉండకూడదండి, బ్రతకలేము అని అంటూ ఉంటారు. విన్నారా మీరు? చాలా సీదా సాదా అండి, నాకే అందరు కష్టాలు వస్తాయి. భగవంతుడు పాపం సీదా సాదా అని అంటుంది గోదాదేవి ఇక్కడ. మనసులో ఏదైతే ఉంటుందో అదే మాట్లాడతాడు, ఏదైతే మాట్లాడతాడో అదే చేస్తాడు అని అంటూ పక్కన ఎదురు తిరిగిన వాడికి చెమటలు పట్టించేవాడు. రెండు కాంట్రడిక్టరీ క్యారెక్టర్స్ అండి. మన దగ్గర ఆ రెండు ఉండాలి భక్తులుగా. భగవంతుడు ఈ యొక్క సేవలో మనం ఎంతో వినయంగా ఉండాలి.
రెండు విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన అందరం కూడా. హ్యూమిలిటీ మనం డివోటీస్ దగ్గర చూపించాలి, ఫర్మ్నెస్ బయట వాళ్ళ దగ్గర చూపించాలి. కానీ మనం ఏం చేస్తాము? ఫర్మ్గా డివోటీస్తో ఉంటాం, బయట వాళ్ళ దగ్గర హంబుల్గా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనకి ఏదో చేస్తారు, వాళ్ళు మనకి ఏదో ఇస్తారు అనే ఆశలో ఉంటాం కదండి. కాబట్టి మనం బాస్ దగ్గర గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ సార్ అని అంటూ ఉంటాం. కానీ డివోటీ సంగతిలో వచ్చాననుకోండి, ఏ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు అలా చేస్తున్నావు అని ఆక్షేపణలు చేస్తూ ఉంటాం. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక మన పక్కన ఉండే భక్తుడు, మీ జూమ్లో పక్కన ఉండే పేరులో ఉండే భక్తుడు, ఇప్పుడంటే జూమ్ వచ్చేసింది కాబట్టి మనం పక్కన, అంటే ఆధ్యాత్మికంగా పక్కన ఉన్నట్టే అండి మనందరం జూమ్లో ఉన్నా సరే. ఎవరో మనకి తెలియదు, వారు, వారికి ఎంత భగవత్ కృప ఉన్నదో మనకి తెలియదు, వారు ఎంత భగవత్ అనుభూతి ఆనందాన్ని పొందుతున్నారో మనకి తెలియదు. కాబట్టి అందరి పట్ల మనం ఎంతో గౌరవంగా ఉండాలి. స్వామిని మనం ప్రేమిస్తున్నాము, కృష్ణుడి పట్ల మనకి ప్రేమ ఉన్నది అని దానికి ఒక మొట్టమొదటి రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే, మన డివోటీస్ని, మన చుట్టుపక్కల ఉండే డివోటీస్ని ఎంతగా మనం ప్రేమిస్తాం, ఎంతగా వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం గౌరవిస్తాం, ఎంతగా వాళ్ళని మన మనసులో ఆదరిస్తాం. ఇది ఒక పెద్ద ఏమంటాము బెంచ్ మార్క్ అన్నమాట. మనం ఎంత భక్తి మార్గంలో ముందుకెళ్తున్నాము అనే దాని విషయాన్ని జడ్జి చేసుకోవడానికి. వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదండి, మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలి. ఇక్కడ గోదాదేవి బయటికి ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది, కానీ లోపల కృష్ణుడికి చెప్తుంది, అయ్యా నువ్వేనా, నప్పిన్నే వస్తుంది, మమ్మల్ని అనుగ్రహిస్తుంది అంటే నువ్వు ఆపేశావు, కనీసం నువ్వేనా రా. సరే కృష్ణుడే వినట్లేదని మళ్ళీ నప్పిన్నే అని అడుగుతున్నా, అమ్మా నువ్వు లే అమ్మా, మాకు వ్రతం చేసుకుంటున్నాం మేము, పావై నోంబు తిరుప్పావై వ్రతం మేము చేస్తున్నా, వాటికి కొన్ని అనుగ్రహించు మాకు. ఏం కావాలి అని అంటే, ఒక చామరం కావాలి, తర్వాత ఒక అద్దం కావాలి, దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యం, ఇప్పుడు చూడండి, మనము ఎవరైనా ఏదైనా కావాలనుకోండి, బంతి భోజనంలో సపోజ్ మీరందరినీ ఒక చక్కటి దక్షిణ భారతదేశ మంచి వంటకాలు చేసి మిమ్మల్ని పిలిచారనుకోండి ఒకళ్ళు ప్రసాదం కోసం అని. ప్రసాదంలో యాక్చువల్గా మీకు కావాల్సింది స్వీట్, కానీ రెండు మూడు సార్లు స్వీట్ అడిగారు అనుకోండి, బాగుంటుంది కదా. కొద్దిగా సాంబార్ వేయండి, కొద్దిగా పప్పు వేయండి అని అంటే, ఏ పప్పు సాంబార్, అయ్యా కొద్దిగా స్వీట్ కూడా కావాలి, స్వీట్ కూడా కావాలి అని అంటే అప్పుడు బాగుంటుంది కదండి. కాబట్టి ఇక్కడ గోదాదేవి డైరెక్ట్గా ఏం కావాలో అడగకుండా, అమ్మ ఒక చామరం ఇవ్వమ్మా అంటుంది. సరే చామరం, తర్వాత ఏం కావాలి, ఒక అద్దం ఇవ్వమ్మా, సరే అద్దం, తర్వాత ఇంకేమైనా కావాలా, కావాలమ్మా. ఎవరు కావాలి, లోపల పడుకున్నాడు కదా మహానుభావుడు, నీ నీ పతి, ఆయనే కావాలి మాకు. ఆయనే వస్తే, ఆయన, ఆయన కోసమే మేము ఈ వ్రతం చేస్తున్నాం, ఆయన కోసమే మేము ఈ స్నానాది కార్యములు చేస్తున్నాం. ఏమి స్నానము? స్నానం అంటే బాహ్యమైన స్నానం కాదండి. కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే శ్రమము చిబుజిబి చివ్యాకులే గాధ మార్గే హరిసరసి విగాభ్యామస్య తేజౌజలౌగం భవమరు పరికిన్న క్లేశమధ్య త్యజామి. హరిసరస్సులో స్నానము, భగవత్ కథామృతం అనే స్నానము, ఆ స్నానంలో వీళ్ళు పొందాలి అని అనుకుంటున్నారు. భగవద్గుణ అనుభూతి అనే స్నానం వీళ్ళకి కావాలి. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారనమాట. అమ్మా నువ్వు మాకు అనుగ్రహించు, ఆయన లేవట్లేదు, నువ్వేనా లేసి మా దగ్గరికి రా, మాకు ఒక చక్కటి చమరాన్ని అనుగ్రహించు, ఒక చక్కటి మంచి అద్దాన్ని అనుగ్రహించు అని అంటున్నారు. ఇవి రెండు విషయాలండి, చామరము అద్దం. ఈ రెండు ఏంది కోసం భక్తుడికి పనిచేస్తాయి అని అంటే, మీరు చూడండి, చామర కైంకర్యము అనేది స్వామికి చాలా ముఖ్యమైనది అనమాట. మనం ప్రతి ఆరతి తర్వాత చామరం చేస్తాం కదండి స్వామికి, చామరం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఒక చాలా పర్సనల్ సేవ. మీరందరూ తిరుక్కచ్చి నంబి యొక్క కథ వినే ఉంటారు, వారు ఎలా భగవంతుడికి చామర సేవ చేస్తూ ఉండేవారు. ఇంకొకటి అయిన, అంటే అద్దం. అద్దం ఏం చేస్తుందండి, మనం ఎలా ఉన్నామో మనకి చూపిస్తుంది. మనం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, మనకి బొట్టు కరెక్టే పెట్టుకున్నట్టు, ఈరోజు పొద్దున్న మేము ఇలా ఇలా చేత్తో బొట్టు పెట్టుకొని ఇలా పెట్టుకున్నాము, దాని తర్వాత అద్దంలో చూసేసరికి తెలిసింది ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఆ, పైకి మాయమైపోయింది బొట్టు అని, క్యాప్ పెట్టుకునేసరికి. ఇప్పుడు జస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యింది, తర్వాత మళ్ళీ క్లాస్ అయిపోయాక పెట్టుకోవాలి. ఎప్పటి వరకు తెలియదు మనకి, మనల్ని మనం చూసుకునే వరకు మనకి తెలియదు. మనం ఎలాంటి వాళ్ళు, మనం ఏం తప్పులు చేస్తున్నాం, మనం ఏం మంచి చేస్తున్నాం, మనకి తెలియదండి. మన మనసు ఎప్పుడు మనకేం చెప్తుందో తెలుసా అండి, రే నువ్వు చాలా కరెక్ట్, నీకంటే గొప్ప డివోటీ ఇంకొకటి లేడు అన్నట్టుగానే మన మనసు మనకి ప్రస్తావన చేస్తుందండి.
కానీ ఎవరైతే మన చుట్టూ ఉండే భగవత్ సాంగత్యం ఉన్నదో అండి, భగవద్భక్తుల యొక్క సాంగత్యాన్ని వాళ్ళు రెండు విషయాలు మనకు అనుగ్రహిస్తారు. మనం ఏమిటి అని మనకి చెప్తాడు. భగవంతుడు ఎప్పుడు ఆ విషయం చేయలేడండి. ఆయన ఎప్పుడు కూడా ఫ్లూట్ పట్టుకొని ఇలా నించుంటారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే, ఏం చేసి వచ్చినా సరే, ఆయన ఇలా ఉంటారు, రాధారాణి ఇలా ఉంటుంది. వాళ్ళు ఏమనరు. కానీ భగవద్భక్తులు మనకి చాలా మర్సిఫుల్గా వాళ్ళ యొక్క కృప ద్వారా, అరే ఇది ఇక్కడ నువ్వు మారాలి, ఇవి బాగా చేస్తున్నావు, ఇది మంచిది. అర్థం అంటే ఏంటో లేదండి, మనం మంచి కోరే భక్తులు ఉండటం. వారు ఉన్నారనుకోండి, మనకి చామరం కూడా దొరుకుతుంది. ఏంటండి, భక్తుల యొక్క సాంగత్యంలో ఖాళీగా ఉండనిస్తారా అండి? నెక్స్ట్ మూమెంట్ ఎలా మనల్ని ఎంగేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మనం వద్దండి బాబు నన్ను వదిలేయండి అనేంత వరకు మనకి సేవ ఉంటూనే ఉంటుందండి. అంతే కదండి, సేవ వచ్చినప్పుడు మనం ఎందుకు బాధపడతాం? ప్రతిరోజు ప్రొద్దున పూట హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ నాకు సేవయ్యి సేవి అన్నప్పుడు సేవ వచ్చినప్పుడు ఎందుకు కంగారు పడాలండి? కాబట్టి ఈ సేవ మనకి దొరుకుతుంది, ఈ సాంగత్యం మనకు దొరుకుతుంది. ఈ రెండూ కానీ మనకుంటే భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఏం తప్పులు చేస్తున్నాం, మనం ఎక్కడ మారాలి అని మనం మారుతూ చక్కగా మన కాన్షియస్నెస్ని చేంజ్ చేసుకుంటే, సాంగత్యం అంటే ఏం లేదండి, మన యొక్క మనస్సుని మార్చుకోవటం. ఏ విధంగా? భక్తులు చెప్పిన విధంగా. దాని తర్వాత మనకు వచ్చిన సేవ మనం చేస్తూ ఉండటం. ఈ రెండు కానీ మనం చేస్తే నప్పిన్నయ్య యొక్క భర్త, రాధారాణి యొక్క కృష్ణుడు మనకి లభిస్తాడు అని అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఇలా ఈ పాసురంలో ఒకసారి ఏం చెప్తుంది గోదాదేవి అనే విషయాన్ని ప్రస్తావన చేసి మనం అప్పుడు టైం అయిపోయి వస్తుంది, ముగించుకుందాం. ఫస్ట్ గోదాదేవిని గోదాదేవి నప్పినేని లేవడానికి ప్రయత్నం చేసింది. పాపం ఆవిడ వస్తూ ఉంటే కృష్ణుడు లాగేశాడు, నేను వెళ్తాను కాపాడడానికి అని అనుకున్నాడు. పాపం ఆయన కూడా లేవట్లేదు. నప్పిని అడుగుతుంది, అయ్యా నువ్వేనా అనుగ్రహించు నేనైనా అనుగ్రహిస్తా అని అంటే, పాపం బయట ఉండే గోదా గోష్ఠి అంతా కూడా ప్రార్థన చేస్తుంది. అయ్యా మేము చిన్నవాళ్ళమే, మేము ఒప్పుకుంటాం, 33 కోట్ల మంది లేము, మేము ఒప్పుకుంటాం. కానీ నీకు ఆ స్వభావం ఉన్నది కదా, అందరినీ అనుగ్రహించే స్వభావం ఉన్నది కదా, మమ్మల్ని కూడా అనుగ్రహించు తండ్రి, మీకోసం వచ్చాను స్వామి. సరే ఈయనేం మాట్లాడేసరికి మళ్ళీ అమ్మని అంటున్నారు, అమ్మ నువ్వేనా అనుగ్రహించమ్మా, మాకు ఒక చామరం కావాలి, మాకు ఒక అద్దం కావాలి, మాకు శ్రీకృష్ణుడు కావాలి, శ్రీకృష్ణ అనుభవం మనకు కావాలి అని ఎంతో వినయంగా ప్రార్థన చేస్తూ అమ్మ, స్వామి వీళ్ళిద్దరి యొక్క కృప కోసం ప్రార్థన చేస్తున్నారు. మనం జపం చేసిన, మనం ఒక ప్రార్థన చేసిన, మనం మన ఇంట్లో ఉండే శ్రీ విగ్రహాలకు ఆరాధన చేసుకున్న, ఒక భాగవతం వింటున్న, ఒక భగవద్గీత చదువుతున్న, మనకి ఇది ఒక్కటే ప్రార్థన ఉండాలండి, మనము బెగ్గర్స్, మనము భగవంతుడి యొక్క కృప ఆర్జించే వ్యక్తులం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోదా దివ్య తిరువడిగలే శరణం. ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద సెషన్ అని వచ్చింది, కానీ క్లోజ్ అవ్వలేదు. అంటే లేదు ఇంకా ప్రభు, ఇంకా 2 minutes ఉంది ప్రభు. ఓ ఇంకా 2 minutes ఉందా? ఓకే. ఇక ఎవరైనా ఏదైనా చెప్పాలి? ప్రభుజీ జగన్ ప్రభు. ప్రభు, వుడ్ యూ వాంట్ టు సే సంథింగ్ ఆర్ రేవతి మాతాజీ? ప్రభు దీంట్లో ఈ ఆ ప్రపత్తి దాంట్లో ప్రపత్తి మార్గం వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం గజేంద్ర దీన్ని కూడా చెప్తారు కదా, ఆర్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ పాశనం? ఈ పాశనంలో గజేంద్రుడు వస్తాడా లేదా ఆ, రాడా? నేను ఎప్పుడు వినలేదు ప్రభు ఈ పాసురంలో ఆహా. గజేంద్ర, బట్ ఇఫ్ యూ హ్యావ్ హర్డ్ యూ కెన్ షేర్ ప్రభుజీ, మీరు చెప్పచ్చు డివోటీస్కి. అంటే ఇవాళ 20వ పాశనమే కదా? 20, 20. యా, అంటే దీంట్లో జస్ట్ ఈ అండ్ ఐ ఆల్సో రిఫర్ దిస్ ప్రపత్తి మార్గం వాళ్ళ సింపుల్ గా ఉంటుంది. దిస్ ఇస్ హౌ దే హ్యావ్ ట్రాన్స్లేటెడ్. సో మీకు కనబడుతుంది కదా, ఉమ్. వాళ్ళు ఈ తిరుపాయిలో ప్రతిదీ కూడా ఒక కార్టూన్ లాగా కూడా వేశారు. ఐ షో ఈ ఫిగర్ లో కూడా దేర్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ వేర్ ఇక్కడ చూసారా ఇది, ఓ డియర్ లార్డ్, దట్ ఇస్ అండ్ భక్తాస్ లైక్ గజేంద్ర స్పెల్లింగ్ ఫేర్ టు మీన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఐ నో ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ దే యూస్ ది రిఫరెన్స్ ఆఫ్ గజేంద్ర. ఇది ప్రపత్తి.com అని వీళ్ళ సైట్ లో. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆఫ్ షేరింగ్ దట్. యా యాక్చువల్లీ దిస్ ఈ ఈ పాసురంలో ప్రపత్తి గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆమ్, కొంతమంది ఆచార్యులు విభీషణుడిది కూడా శరణాగతిగా కన్సిడర్ చేస్తారు.
కరెక్ట్ కరెక్ట్ గజేంద్రుడు కరెక్ట్. కూడా శరణాగతిగా కన్సిడర్ చేస్తారు. సో మనం ఇప్పుడు మాట్లాడుకునేది విభీషణుడి యొక్క ఎగ్జాంపుల్తో స్వామి కరెక్ట్. ఎలా ప్రపత్తిని యాక్సెప్ట్ చేస్తారు, ప్రపత్తిని యాక్సెప్ట్ చేసిన స్వామి ఎలా భక్తుని డిఫెండ్ చేస్తారు తన వైపు నుంచి. అది సాక్షాత్తుగా సీతమ్మతోటి అయినా సరే ఆయన పోట్లాడగలుగుతారు తనకి శరణాగతి చేసిన భక్తుల కోసము అని కూడా మనకి అర్థం ఉంటుంది. డెఫినెట్లీ గజేంద్ర ఆల్సో వుడ్ బి దేర్ లైక్ ది భక్తాస్. బట్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్లో గజేంద్ర ఉందా అనేది ఒకసారి చూడాలి మరి. లెట్ మీ కరెక్ట్. ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రశ్నతో ముగిస్తారంటే తిరుపతికి సంబంధించిన ప్రశ్న కాదు. అంటే 5వ తారీఖు శ్రీనివాస వెంకటేశ్వర కళ్యాణం ఉంది కాబట్టి మీరు మేము పిలిస్తే వచ్చారా లేక వెంకటేశ్వరుడు కట్టేసి మళ్ళీ తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది దుబాయ్కి వచ్చాక? యాక్చువల్గా వెంకటేశ్వరుడితో మాకు అంతగా సంబంధం లేదు, కానీ మీతోటి ఉంది కాబట్టి మీరే తీసుకొచ్చారు అనుకుంటున్నా. హరే కృష్ణ సో ప్రభు, హరే వి కృష్ణ. లుక్ ఫార్వర్డ్ టు వెరీ గుడ్ ప్రోగ్రామ్స్ బాబు ఇంకా 4-5 రోజుల్లో. సో Doing లెట్స్ a ప్రే correct దట్ answer. we'll all pray that program goes very well. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్స్ భక్తులందరికీ థ్యాంక్స్. హరే కృష్ణ ప్రభు, టైం అయిపోయింది, మనం బ్రేక్ కాలేదు. రేపు కలుసుకుందాం. హరే ప్రభు, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రణామాలు ప్రభు. చెప్తే నేర్పించుకోండి. ఏంటి What's her full name? Srimati. It's, no, you have to address properly now. We have to show way. That's I have been telling all the time. When you call out your mother's name, father's name, you have to address properly. Sri or Srimati. We are learning from Prabhupada. He never says Kunti. What does he Srimati say? Kunti. Srimati Kunti Maharani. Maharani, he says. Don't forget that. Okay, for the entire family, for all of us also, to progress in Krishna Bhakti, let's all chant the Hare Krishna Mahamantra. Special prayers for a few devotees. One is Swarna Gopika Mataji, then Madhuhar, then what is that? Aparajita's father who passed away, for the soul also. I hope so. We have covered everybody. Let's all pray for all of them. Okay? Okay. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare